ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా మొదలుపెట్టారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, వివేక హత్య కేసుతో వైసీపీ లబ్ధి పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన నేతలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడంపై టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవిలతో జనసేన నేతలు భేటయ్యారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. కొన్ని చోట్ల జనసేన శ్రేణులు ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న విషయంపై నేతలు చర్చించారు. చిన్న చిన్న పొరపచ్చాలున్నా అందరం కలిసి కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని బోనబోయిన తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ నిండు మనసుతో టీడీపీకి మద్దతిచ్చారని, క్షేత్రస్థాయిలో కూడా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా గతంలో కోడికత్తి, వివేకానంద రెడ్డి హత్య వలన సానుభూతి పొంది గెలిచినటువంటి క్రమంలో మరలా కూడా నుదుటిపై రాయి దెబ్బ తగిలిందని ఒక డ్రామాకు తెరలేపారు. ఏదైతే వాళ్ళు డ్రామాగా క్రియేట్ చేసుకుంటూ యువతల వాళ్ళ మీద మళ్ళా రాళ్ళు వేస్తూ అంతా సమానంగానే రాళ్ల కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ అరాచక అవినీతి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేసి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారు, జనసేన, భాజపా ప్రభుత్వాలని గద్దెనెక్కించడం కోసం ప్రజలు ఎప్పుడో సిద్ధమై ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. మేము గుంటూరులో చూస్తూ ఉంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, అట్లానే వెస్ట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా వచ్చినటువంటి మాధవి గారు కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులతో, పూలదండలతో స్వాగతం పలుకుతూ ఈ ప్రభుత్వంతో విసిగిపోయా, మేము తప్పనిసరిగా మీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి మహిళలు, ఇళ్లలో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ అందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నారు. నిన్న చూస్తూ ఉంటే నిన్న మేము ముత్యాలరెడ్డి నగర్లో మాధవ్ గారితో కలిసి పర్యటించాం. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం మేము కూడా ముందు వస్తాం, మీతో పాటు తిరుగుతాం, మీకు అండగా ఉంటాం, ఈ ప్రభుత్వం వచ్చే వరకు కూడా మేమందరం కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పడం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ప్రజలు చేదరించుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి మనకు అర్థమవుతాం.